నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల అధికారులతో హాలియా వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే నోముల భగత్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశానుసారం అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బంది పడుతుండటంతో సమీక్ష నిర్వహించినట్లు నోముల భగత్ తెలిపారు. తక్షణమే నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లోని ఐకేపీ కేంద్రాల్లో నిల్వ ఉన్న వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా మిల్లర్లు సహకరించాలని సూచించారు. హాలియా కేంద్రంగా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఐకేపీ సెంటర్లో ధాన్యం కొనుగోలు కావచ్చు. అలాగే నిన్న అకారణంగా వచ్చినటువంటి వర్షాలకు ఎంత దెబ్బతిన్నది అనే దాని మీద సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి స్థానిక జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓలు, ఏపీఎంలు, ఏఓలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అటెండ్ కావడం జరిగింది. ఏఎస్ఓలు అలాగే డిఎం గారు కూడా అందరూ కూడా అటెండ్ కావడం జరిగింది. దీనికి మా ప్రజాప్రతినిధులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు కానీ, జిల్లా మన డైరెక్టర్ కానీ, అలాగే డీసీసీబీ డైరెక్టర్ కానీ, అలాగే స్థానికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క మండలానికి చెందినటువంటి పిఎస్సిఎస్ చైర్మన్ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మొత్తంగా నిన్న అకారణంగా కురిసిన వర్షానికి ఒక తిరుమలగిరి మండలంలో ఒక రెండు లారీల దగ్గరగా ధాన్యం ఒకటి కొంచెం తడిసిందని తెలిసింది. దీనికి సంబంధించి మనకు ఉదయాన్నే గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ఒక్క రాష్ట్రంలోనే ఇటు ధాన్యం కొనుగోలు చేస్తూ వాళ్ళకు మద్దతు ధర ఇస్తున్నామో, ఇటు తడిసిన ధాన్యాన్ని కూడా వాళ్ళకు ఇబ్బంది పడినాం, ఖచ్చితంగా ఇమ్మీడియట్గా దాన్ని కూడా కొనే విధంగా చర్యలు చేపడతామని చెప్పేసి సాయంత్రం వరకల్లా కార్యాచరణ కూడా రూపకల్పన చేసి